అందరికీ నమస్కారం. సో నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 21 years old అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5:30 5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302 376 ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేను కూడా, ఐజీ గారు కూడా, అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. సో అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఈ కేసును సవాల్గా తీసుకొని, అంటే ఈ కేసులో అప్పటికి క్లూజ్ లేవు, అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు. ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని, అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ చిరాల అండ్ డిఎస్పీ బాపట్ల, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద 10 టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు ఈపురపాలెం విలేజ్కే, సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే. A1 దేవరకొండ విజయ్, A2 తారంకి మహేష్ అండ్ A3 దేవరకొండ శ్రీకాంత్. సో వీళ్ళు ముగ్గురికి ఇంతకు ముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరైతే A1 and A2 ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 గంటలకి అదే ప్రాంతంలో, ఆ రైలు పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది. అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో, ఎవరైతే విక్టిమ్ ఉందో, ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరు బలవంతంగా లాగేసి బుషెస్లో తీసుకువెళ్ళి అక్కడ ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది. తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో, అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చంపడం జరిగింది. ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ బట్టల మీద కొన్ని మట్టి, తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది. అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది. అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు. ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి, ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు. సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది. వాళ్ళ మీద ఇంతకు ముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ చేయడం జరిగింది, వాళ్ళే చేశారని. సో ఎవరైతే A1 and A2 ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ ఆమెను హత్య కూడా చేయడం జరిగింది. ఎవరైతే A3 ఉన్నాడో శ్రీకాంత్, అతను వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు. సో వాళ్ళు ముగ్గురు కూడా చిరాల టౌన్లో ఒక లాడ్జ్లో వాళ్ళు ఒక రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. దాని తర్వాత ఎవరైతే A3 ఉన్నాడో శ్రీకాంత్ అని అతను ఫోన్లో అతను మాట్లాడితే కొన్ని వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ వాయిస్ రికార్డింగ్స్ బేసిస్ మీద కూడా ఆ వాయిస్ రికార్డింగ్లో ఎవరో వేరే అతనితో మాట్లాడుతుంటే అతను
ఈ మర్డర్ గురించి చెప్పడం జరిగింది. ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మేము యాజ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసులో అన్ని ఆధారాలు, ఈ వాయిస్ రికార్డింగ్ కానీ, అక్కడ సీన్లో ఉన్న వాటర్ బాటిల్ కానీ, ఫింగర్ ప్రింట్స్ కానీ, అక్కడ ఉన్న చెప్పళ్ళు కానీ, బట్టలు కానీ అన్నీ కలెక్ట్ చేసి అన్నీ FSLకి, ఫోరెన్సిక్ సైన్స్ లెబార్టరీకి పంపడం జరిగింది. ఆ రిపోర్ట్ కొన్ని రోజుల్లో వస్తుంది. ఈ కేసులో త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తాము. ఛార్జ్ షీట్ ఫైల్ చేసి త్వరలోనే ఈ కేసులో ట్రయల్ కూడా కంప్లీట్ అయ్యేటట్టు, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు ఖచ్చితంగా వాళ్ళను మేము అన్ని చర్యలు తీసుకుంటాము. సో ఏదైతే సెక్షన్స్ అప్లై చేయడం జరిగింది ఈ కేసులో, దాంట్లో మ్యాక్సిమం పనిష్మెంట్ అంటే 20 సంవత్సరం రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంది. సో అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కంటే కూడా ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఈ సెక్షన్స్ కింద ఉంది. సో సెక్షన్ 376D అంటే గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ 302 IPC కింద కేసు నమోదు చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపటికి వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో ఈ అంతా పోలీస్ యంత్రాంగం నిద్ర లేకుండా నిన్నటి నుంచి కంటిన్యూస్గా దాని మీద కృషి చేశారు, చాలా కష్టపడ్డారు. సో అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ఈ కేసును ఈవెన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా నిన్న రావడం జరిగింది. హోమ్ మినిస్టర్ మేడం కూడా దాంట్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా DGP గారు, IG గారు కూడా ఈ కేసును కంటిన్యూస్గా ఫాలో అప్ చేశారు అండ్ కంటిన్యూస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి